వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. జంతువుల ఐకమత్యం. ఒక అడవిలో ఎన్నో జంతువులు కలిసిమెలిసి జీవించేవి. అందులో ఒక చిన్న నక్క, ఒక కుందేలు, మరియు ఒక పెద్ద ఏనుగు మంచి స్నేహితులు. అవి ఎప్పుడూ కలిసి తిరిగి, ఒకరికొకరు సహాయపడుతూ సంతోషంగా గడిపేవి. ఒకరోజు, ఆ అడవిలో ఒక క్రూరమైన సింహం ప్రవేశించింది. అది చాలా ఆకలితో ఉండి, చిన్న జంతువులను వేటాడాలని భావించింది. అప్పుడు దాని కంట్లో నక్క పడింది. వెంటనే సింహం దానిని పట్టుకునేందుకు పరుగెత్తింది. భయంతో నక్క తట్టుకోలేక తన స్నేహితులైన కుందేలు మరియు ఏనుగును సహాయానికి పిలిచింది. ఏనుగు చాలా తెలివిగా ఆలోచించి, పెద్దగా గర్జించి, తన తొండంతో నేల మీద బలంగా కొట్టింది. ఈ శబ్దానికి సింహం కొంచెం భయపడి వెనక్కు వెళ్ళింది. అయితే, కుందేలు వెంటనే ఇతర జంతువులను కూడగట్టింది. అంతా కలిసి గట్టిగా గర్జించగా, సింహం పూర్తిగా భయపడి అక్కడి నుంచి పారిపోయింది. ఈ సంఘటనతో అడవి జంతువులందరికీ ఒక గొప్ప బుద్ధి వచ్చింది. ఒంటరిగా ఉంటే బలహీనంగా మారిపోవచ్చు, కానీ మంచి మిత్రులతో కలిసి ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవచ్చు. అప్పటి నుండి అందరూ ఐక్యంగా, స్నేహంతో జీవించసాగారు. నీతి: ఒంటరిగా ఉంటే బలహీనమే, కానీ స్నేహితులతో కలిసి ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు. Thank you so much for watching. Please like, share and subscribe.